ఇన్ అండ్ అవుట్ ఫ్రీగా ఉంటే ఇది ఫ్రీగా ఉంటుంది. ఎప్పుడైతే మీది ఓవర్ హీట్ అవుతుందో 10 to 15 minutes సెట్ డౌన్ అయిపోతుంది. అది ఫ్రెండ్స్, దిస్ ఇస్ రఘు ఫ్రమ్ ల్యాండ్ మార్క్ సొల్యూషన్స్ కర్నూలు అండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ సమ్మర్లో మోస్ట్ ఆఫ్ పీపుల్స్ అనమాట ల్యాప్టాప్ హీట్ అవుతుంది అండ్ స్లోగా అవుతుంది, ఏం చేయాలని కాల్స్ వస్తున్నాయి అనమాట. మాకు ఎక్కువగా వస్తున్న కాల్స్ అవే ఇప్పుడున్న దాంట్లో. ఫస్ట్గా అయితే ఈ 2 క్వారీస్ గురించి, మీరు ఒకవేళ ఇంట్లో ఉంటే ఏ రకంగా చేసుకోవాలి, ఒకవేళ మీ దగ్గర క్లియర్ కానీ మా దగ్గరకు వస్తే మేము చేసేది ఏంది, వాటి సర్వీస్ ఛార్జ్ ఏంది అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఒకసారి వినండి. ఫస్ట్ అయితే మీ ల్యాప్టాప్ హీట్ అవుతుంది అంటున్నారు కదా, హీట్ అవ్వడానికి గల కాజెస్ చూడండి, వాటిని రెడ్యూస్ చేయడం ఎలా కూడా చూడండి. ఫస్ట్ హీట్ అవుతుందంటే చాలామంది ల్యాప్టాప్ కొత్తది కొన్న వాళ్ళు ఏంటారు, లేదంటే పాత ల్యాప్టాప్ కొన్నా సరే యూజ్డ్ రీఫర్బిష్డ్ అయినా ల్యాప్టాప్ వాడేటప్పుడు స్క్రాచ్లు పడకూడదు, డెంట్లు పడకూడదు, దీని మీద ప్రేమతో ఏం చేస్తారంటే ఇట్లా క్లాత్ పెట్టి ఈ ల్యాప్టాప్ని పెట్టి వాడుతూ ఉంటారు. కింద గీతలు పడకూడదు అని చెప్పి నీట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇలా పెట్టకూడదండి. ఇలా పెడితే దీని కింద ఇచ్చిన ఈ డిజైన్ కానీ, తర్వాత ఎగ్జాస్టర్ అంటారు కదండి, దీంట్లో వేడి గాలి జనరేట్ అవుతుంది కదా, హీట్, ఈ గాలి బయటికి పోవడానికి అండ్ ఇది గాలి ఇన్ అవ్వడానికి దీనికి ఎగ్జాస్టర్ అనేది ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఎగ్జాస్టర్ డిజైన్ని బట్టి, లేదంటే ఇక్కడ వస్తుంది, దీనికి కింద ప్లస్ ఇక్కడ 2 చోట్ల గాలి ఎగ్జాస్టింగ్ ఉంది, ఇన్ అండ్ అవుట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ పెట్టడం వల్ల ఈ క్లాత్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కదండి, ఎలా కావాలంటే ఇలా బెండ్ అవుతుంది. వెయిట్ పడే కొద్ది ఓపెన్ చేయగానే హోల్స్ మొత్తాన్ని కప్పేస్తే, వెనక గాలి పోకుండా మొత్తం అడ్డు పెడితే బయటికి ఎగ్జిట్ అవ్వాల్సిన వేడి గాలి అట్లే లోపల ఉంటే ఏమవుతుందండి, ఇంకొంచెంసేపటికి ఓవర్ హీట్ అయిపోయి ల్యాప్టాప్ ఆటోమేటిక్గా సెట్ డౌన్ అయిపోతుంది. కొన్ని కేసెస్ ఏమైతాయి తెలుసా, ఓవర్ హీటింగ్ అయిందనుకోండి ప్రాసెసర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది మాత్రం క్లాత్ పెట్టే విషయం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. నాట్ ఓన్లీ దిస్ క్లాత్ అండి, ఇదే ల్యాప్టాప్ని కొంతమంది బెడ్షీట్ మీద పెడతా ఉంటారు, మంచం మీద, బెడ్షీట్ మీద, రగ్గుల మీద, లేదంటే ఇంకొంతమంది ఇట్లా కాళ్ళ మీద తొడల మీద పెట్టుకొని వాడుతూ ఉంటారు. వాడకూడదండి. ఏంటంటే సింపుల్ థింగ్, వీటిల్లో చెప్పే పాయింట్ ఈ 3 కాజెస్. ఈ దీంట్లో నుంచి వచ్చే గాలి ఎగ్జాస్ట్ అనేది ఫ్రీగా బయటికి వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి ఇన్ అవుతూ ఉండాలి. హీట్ అయ్యే కాజెస్ చెప్తా చూడండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ బ్యాటరీ ఉంది కదండి, ఈ బ్యాటరీ ఏదైనా అబ్నార్మల్ కండిషన్లో ఉంటే మాత్రం బ్యాటరీ భయంకరంగా హీట్ అయిపోతుంది. ఈ బ్యాటరీ హీట్ అవుతుంటే కూడా మొత్తం బాడీ ప్యానల్ హీట్ అయిపోతుంది. ఫస్ట్ కాజ్ అనమాట. సెకండ్ కాజ్ ఏంటంటే, ఇప్పుడు సమ్మర్లో ఉన్నాం, మీరు తెలిసే ఉంటుంది, ఒక వాటర్ బాటిల్లో నీళ్ళు పట్టి పెట్టండి, ఫ్రిడ్జ్లో పెడితే కూల్ అవుతుంది లేదు తెలియదు, కానీ 2 నిమిషాల పక్కన పెడితే వాటర్ బాటిల్ మాత్రం భయంకరంగా హీట్ అయిపోతుంది, నీళ్ళంతా వేడి అయిపోతున్నాయి. ఈవెన్ ఇప్పుడు ఈ టేబుల్కి టచ్ చేస్తే కూడా వేడి అవుతుంది తెలుసా మీకు. ఈ ల్యాప్టాప్కి ఆన్లో కూడా లేదు, ఇది కూడా హీట్ అయిపోతుంది. ఇప్పుడు హీట్ అనేది ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం, ఈ మన ఇండియాలోనే ఈ కర్నూలు నంద్యాల అంటున్నారు కదా, ఓవర్ హీట్తో ఉంది. సో ల్యాప్టాప్ అనేది కంపల్సరీ హీట్ అవుతుందండి. హీట్ అనేది దాని ఫార్ములా. హీట్ అవ్వని ల్యాప్టాప్ ఈ ప్రపంచంలోనే లేదు. ఒక మ్యాక్బుక్ టెక్నాలజీలో మాత్రం లాస్ట్ ఇయర్ ఒక ల్యాప్టాప్ వచ్చింది, ఫ్యాన్లెస్ ల్యాప్టాప్స్, అది హీట్ అనేది అవ్వదు. 99%, 1% హీట్ అవుతుంది అనమాట. అది ఓన్లీ ఫర్ దట్ మోడల్ ఓన్లీ, అది కూడా యాపిల్లో. కానీ మన విండోస్ ల్యాప్టాప్ల్లో హీట్ అవ్వని ల్యాప్టాప్ అనేది మ్యానుఫ్యాక్చరింగే లేదండి. హీట్ అయితేనే నీ ల్యాప్టాప్ పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒకటండి, ల్యాప్టాప్ హీట్ అవుతుంది, దీని నుంచి మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో, దీని నుంచి నేను ప్రాబ్లం ఫేస్ చేస్తానేమో అని మీరు అనుకుంటే, అది కూడా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తా చూడండి. ల్యాప్టాప్ హీట్ అవ్వడం నథింగ్ బట్, మీకు ఏమవుతుంది అనేది ఒకసారి క్లియర్గా ల్యాప్టాప్లో ఏముంటుందో చూయించుకుంటూ మీకు దీని ప్రాసెస్ ఏం జరుగుతుందో చూపిస్తాను, ఒకటి చూడండి. చూడండి, ఇట్లా ఫస్ట్ అయితే ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇటు తీసేప్పుడు అయితే ల్యాప్టాప్ను కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఏమంటారు, ఇది మేము కాబట్టి మీకు చూపించాలి, మీకు అర్థం కావాలనే ఉద్దేశంతో దీన్ని మనం ఓపెన్ చేస్తున్నాం అనమాట. లోపల జరిగే ప్రాసెస్ ఏంటో మీకు తెలిస్తే, చాలామంది అనేది హీట్ అయ్యేది ఏదో పెద్ద ప్రాబ్లం అయినట్టు, ల్యాప్టాప్ హీట్ అవుతుంటే చాలు. నేను ఎన్నోసార్లు సేల్ చేసేటప్పుడు కూడా చేశానండి, నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సేల్సే అనమాట. నేను ఐటీలో పనిచేసేవాడిని, ల్యాప్టాప్స్ సేల్స్.
చాలామంది మోస్ట్ ఆఫ్ పీపుల్స్ ల్యాప్టాప్ తీసుకెళ్తారు, ఈ ల్యాప్టాప్ హీట్ అయిపోతుందని చెప్పి పొద్దున్నే వస్తాడు అనమాట మా మేనేజర్తో గొడవ, రిటర్న్ తీసుకోవద్దు కావాలి అని. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు కూడా మనం రిఫర్బిషన్ ల్యాప్టాప్ సేల్ చేస్తాం కదండి, లైక్ న్యూ కండిషన్, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం రండి. ఇప్పుడు వచ్చే కస్టమర్లు కూడా తీసుకుపోతారు పాపం, కొంతమంది తెలియని హీట్ అయిపోతుంది అని తీసుకొస్తారు. హీట్ అవ్వడం పెద్ద ప్రాబ్లం కాదండి, బికాస్ బ్యాటరీ అబ్నార్మల్ కండిషన్, అంటే దీని లైఫ్ అయిపోయి ఉంటుంది, ఒకవేళ డ్రైన్ అయిపోయి ఉంటుంది, ఉబ్బి ఉంటుంది. కాజెస్ ఏదైనా సరే బ్యాటరీ నార్మల్గా కాకుండా అబ్నార్మల్ కండిషన్లో ఉంటే ల్యాప్టాప్ హీట్ అవుతుంది. రెండో కాజ్ ఏంటంటే, ముఖ్యమైన కాజ్ ఇదే అనమాట. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇది ఫ్యాన్ ఉంది కదండి, ఈ ఫ్యాన్ తిరిగి ఈ హీట్ సింక్ని టచ్ అయ్యి ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెకానిజం ఏంటంటే, ప్రాసెసర్ అనేది ఇదేనండి. ఈ ప్రాసెసర్ హీట్ అయిపోవడం వల్ల మదర్ బోర్డ్ మొత్తం ఓవర్ హీట్ అయిపోతుంది అంటారు అనమాట. ప్రాసెసర్ అనేది పవర్ వస్తే మస్ట్గా హీట్ అవుతుంది, హీట్ అయితేనే ఇది వర్క్ అవుతుంది. ఇది హీట్ అవ్వకపోతే అసలు ల్యాప్టాప్ ఆనే కాదు, తెలుసా మీకు ఆ విషయం? ఫస్ట్ అయితే చూడండి దీని మెకానిజము. ఇది ఫ్యాన్ అండి, నార్మల్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, కాయిల్ ఫ్యాను. ఇది హీట్ సింక్ అంటారు. ఇది మీకు ఎట్లా రాగిలో ఉంది కదండి హీట్ సింక్. ఈ పైప్లో వచ్చేసి మనకు మెర్క్యూరీ ఉంటుంది, పాదరసం అనేది తెలుసు కదండి. పాదరసం అనేది టెంపరేచర్ని కూల్ చేసి దానివల్ల మెయిన్గా వాడే మెటీరియల్ అనమాట. అది ఈ ఫ్యాన్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఇక్కడ టచ్ అవ్వడం వల్ల ఈ మూమెంట్కి ఈ పాదరసం ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ దీని కింద ప్రాసెసర్ ఉంటుందండి, దీన్ని టచ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి రిటర్న్ వస్తుంది, మళ్ళీ తగలడం. ఈ ప్రాసెస్ అనేది రిపీటెడ్ జరగడం వల్ల ఈ ఓవర్ హీటింగ్ అయ్యే ఈ ప్రాసెసర్ అనేది కూల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అందుకే ఈ కాపర్ వాడతారు. దీనికి మెటీరియల్ వాడేది మెర్క్యూరీ అనమాట. దీనికి రెండు ఉన్నాయి ఏంటంటారేమో, ఇది ప్రాసెసర్ అండి, ఇది గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఎన్విడియా గ్రాఫిక్ కార్డు, రేడాన్ గ్రాఫిక్ కార్డు అంటారు కదా, ఇది గ్రాఫిక్ కార్డ్. ఈ ల్యాప్టాప్లో వచ్చేసి ఇది ఎన్విడియా గ్రాఫిక్ కార్డు ఉంది, రేడాన్ గ్రాఫిక్స్ వచ్చినా కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది అనమాట. ఈ దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెసర్ ఎలా ఉంటుందో కూడా చూడండి ఒకసారి. ఈ ప్రాసెసర్కి ఈ స్క్రూస్ ఫిట్ చేసే మెకానిజం కూడా వేరే ఉంటుందండి. చాలామంది ఊకే స్క్రీన్ ఫిట్ చేయాలని ఫిట్ చేసి ప్రాసెసర్ ఫెయిల్యూర్ చేసుకునే సంఘటనలు కూడా ఉన్నాయండి. ప్రాసెసర్ ఎందుకు ఫెయిల్యూర్ అవుతుంది అంటారేమో, ప్రాసెసర్ ఫెయిల్ అవ్వడానికి చాలా ఈజీ కాజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా ఫస్ట్ అయితే బ్యాటరీ రిమూవ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ బ్యాటరీ 0 ఉంది, ఇది యాక్చువల్గా డెడ్ ల్యాప్టాపే. నేను జస్ట్ మీకు అవేర్నెస్ కోసం మీకు ఈ ల్యాప్టాప్ని చూపిస్తున్నానండి. బ్యాటరీ ఉండి మీరు చూపిస్తున్నారని మాత్రం అనుకోకండి, ఇది డెడ్ ల్యాప్టాప్. ఫస్ట్ అయితే బ్యాటరీ ప్రొసీజర్ ప్రకారం రిమూవ్ చేసుకొని, దీనిలో మనం దీని గురించి మాట్లాడినా చేత గీత టచ్ చేసినా ఏమవ్వదు. ఇప్పుడు ఇట్లా ఉంటుంది. ఈ ఫ్యాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డస్టీగా ఉందా నీట్గా ఉందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఈ ఫ్యాన్ నీట్గా ఉందా లేదా, ఫిజికల్గా అయితే నీట్గా ఉంది. ఒకవేళ లేదంటే ఈ బ్రష్తో మనం క్లీన్ చేసేస్తాం, ఇది మీరు చేసే పని కాదు మా దగ్గర. ఒకవేళ ఈ ఫ్యాన్ నీట్గానే ఉంది, ఫ్యాన్ నుంచి ఎటువంటి ఇష్యూ లేదు అనుకుంటే ఇంకొక కాజ్ చూడండి. ఈ ఫ్యాన్ దగ్గర ఏమవుతుందంటే, ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఈ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం డస్ట్ పేరుకపోతుంది, అసలు గాలి బయటికి వచ్చే అవకాశమే ఉండదు, మొత్తం పేరుకపోతుంది అనమాట ఈ గాలి ఇక్కడ నుంచి ఇక్కడ రాకుండా. అది లేదనుకోండి, ఫర్ సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికి ఈ ఎగ్జాస్టింగ్ ఇది చూడండి ఒకసారి, హీట్ సింక్ ఇది చూపిస్తాం మీకు. ఇక్కడ చూసారా ఈ హీట్ సింక్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ ఫ్యాన్ కనెక్టివిటీ ఇట్లుంటుంది. ఇక్కడ కానీ ఏ దుమ్ము లాక్ అయిపోయిందంటే మీకు ఫ్లో అనేది కరెక్ట్గా ఉండదు, ప్రాబ్లం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రెండో కాజెస్ ఏంటంటే, దీనిపైన ఉందే ఇదే ప్రాసెసర్, ఇది గ్రాఫిక్ కార్డ్ అనమాట. ఈ వైట్ పేస్ట్ ఉంది, దీన్ని కూలింగ్ పేస్ట్ అంటారు అనమాట. ఈ కూలింగ్ పేస్ట్ నథింగ్ బట్ థర్మల్ పేస్ట్ అనమాట. ఇది హీట్ సింక్, ఇది థర్మల్ పేస్ట్. ఇది ప్రాసెసర్కి దీనికి మధ్యలో వేసేస్తారు, హీట్ సింక్కి మధ్యలో. ఇది కూడా హీట్ సింకేనండి, ఇది ఒక టేప్ లాగా ఉంటుంది. ఇది ఇంకొంచెం క్వాలిటీ, ఇది ఒక రకం అయితే ఇది కొంచెం ప్రీమియం క్వాలిటీలో వాడతారు. దీన్ని గ్రాఫిక్ కార్డుకి మాత్రమే ఇచ్చాడు వీడు, కంపెనీ వాడు ఇచ్చింది. ఇలా ఉంటుంది. ఇది డ్రై అయిపోయిందా వెట్టిగా ఉందో చూడాలి. ఇట్లా తగిలితే పొడి రాలుతూ ఉంటుంది, చేతికి అంటుకుంటూ ఉంటుంది. అదైతే చేతికి అంటుకోకుండా పొడి అయిపోతూ ఉంటుంది, అది డ్రై అయిపోయినట్టు. కొంచెం తడిగా ఉందంటే చేతికి అవుతూ ఉంటుంది, బంక ఉంటుంది, ఇది ఉన్నట్టు. ఒకవేళ ఇది మొత్తం డ్రై అయిపోతే కూడా ల్యాప్టాప్ భయంకరంగా హీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్థమైంది కదండి. బ్యాటరీ అబ్నార్మల్ కండిషన్లో ఉన్నా సరే, ఫ్యాను దుమ్ము ఎక్కువగా అయిపోయి ఎయిర్ లాక్ అయిపోయినా సరే, దీనికి హీట్ సింక్ అనేది సరిగా లేకపోయినా సరే ప్రాబ్లం జరుగుతుంది. చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇటు స్క్రూలు వేయడం మొదలు పెడితే, ఇక్కడ స్క్రూ వేసారు కదండి, దీన్ని కొన్ని ల్యాప్టాప్స్ అయితే నంబర్ ఉంటుంది 1 2 3 4 5 అని అట్లా వేయాలి. ఇట్లా వేయకూడదండి, ఇడేస్తే ఇటు పక్కనే వేయకూడదు, దీని ఆపోజిట్లోనే వేయాలి బ్యాలెన్స్డ్గా.
అది కూడా స్క్రూని పూర్తిగా టైట్ చేయకూడదు, కొంచెం లూజ్గానే పెట్టాలి. ఎందుకంటారేమో, ఇప్పుడు లూజ్గా పెడితేనే ఒకవేళ మనం వేసే స్క్రూ అటు ఇటుగా పడ్డా కూడా ఇది డిస్ప్లేస్మెంట్ ఉన్న అడ్జస్ట్మెంట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇలా దీన్ని పూర్తిగా వేసుకుంటే సరిపోతుంది. మీరు గాలి ఎగ్జాస్టింగ్ పూర్తిగా పెట్టుకోవాలి, బ్యాటరీ అబ్నార్మల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి, ఇది నీట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇది చేసుకుంటే క్లియర్ అయిపోతుందండి. మోస్ట్లీ మీరు చేసుకోగలిగింది ఏంటంటే మెయింటెనెన్స్ మాత్రం చేయగలుగుతారు, కానీ ఈ కూలింగ్ పేస్ట్ అనేది మీరు ఇంట్లో చేసుకునే పని కాదండి. మా దగ్గర తీసుకొస్తే డిపెండ్స్ ఆన్ కూలింగ్ పేస్ట్ కాస్ట్ని బట్టి 300 రూపాయల నుంచి 500 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు. మొత్తం క్లీన్ చేసి దీనికి కూలింగ్ పేస్ట్ చేసి ఇస్తాం. మేమైతే బయట ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనే విషయం మనకు తెలియదండి. మేమైతే 300 నుంచి 500 రూపీస్ డిపెండ్స్ ఆన్ ల్యాప్టాప్, గేమింగ్ ల్యాప్టాప్, నార్మల్ ల్యాప్టాప్ దాన్ని బట్టి ఉంటుందండి. ఇది హీట్ అవుతుందే లేదా అనేది చెప్పేసి కాజ్ అనమాట. రెండోది వచ్చేసి ఏంటంటే స్లోగా అవుతుంది ల్యాప్టాప్ అంటున్నారు కదా. దీన్ని చూడండి, నిజానికి ఈ ల్యాప్టాప్ వచ్చేసి i5లో 11th జనరేషన్ ల్యాప్టాప్. ఇది 2021, 2022 మోడల్ ల్యాప్టాప్ అనమాట. అయినా సరే ఈ ల్యాప్టాప్లో దరిద్రానికి ఏంటంటే చూడండి, దీంట్లో ఓన్లీ హార్డ్ డిస్క్ ల్యాప్టాప్ అనమాట. ఇది హార్డ్ డ్రైవ్ ఇచ్చాడు కానీ స్టోరేజ్ పర్పస్ ఇది ఓన్లీ ఇది ఒకటే వచ్చింటుంది దీంట్లో. ఈ హార్డ్ డిస్క్ అనేది ఓల్డ్ టెక్నాలజీ అండి. ఇప్పుడైతే ఈ టెక్నాలజీని మాత్రం ఎవరు వాడతలేరు. ఇంకా ఇప్పుడు వస్తున్న ల్యాప్టాప్లు కూడా ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఎస్ఎస్డి అంటారు అనమాట. దాన్ని సాలిడ్ స్టేట్ డ్రైవ్ అంటారు. ఇది ఎస్ఎస్డి కంపెనీ డిపెండ్స్ ఆన్ కంపెనీ కాస్ట్ ఉంటుందండి. స్టోరేజ్ని బట్టి కంపెనీని బట్టి దీని కాస్ట్ వ్యారీ అవుతూ ఉంటుంది. ఇది 256 GB ఎస్ఎస్డి అనమాట. ఇది 2 ఉన్నాయి నాచ్లు చూసారా, దీన్ని M2 ఎస్ఎస్డి అంటారు. దీనికి NVMe కూడా సరిపోతుంది. ఇది హార్డ్ డ్రైవ్తో ప్రీ ఇన్స్టాల్డ్గా వచ్చింది. సో దట్ ఈ ల్యాప్టాప్ చాలా స్లోగా ఉందనే ఉద్దేశంతోనే కస్టమర్ దీన్ని అప్గ్రేడ్ చేసుకున్నాడంట. బయట చేసుకునేది నార్మల్ కంపెనీ ఆర్వెక్స్ అనే బ్రాండ్ అనమాట. ఇది ఏదైతే హార్డ్ డ్రైవ్ ల్యాప్టాప్స్ ఉంటాయో అవి మీకు ఇది 8+8 16 GB ర్యామ్ ఉన్నా సరే ఇది హార్డ్ డ్రైవ్ అయినప్పుడు పర్ఫార్మెన్స్ చేయదు అదంతే. ఇది దీంట్లో క్యాచీ మెమరీ తక్కువ ఉండడం వల్ల దీని అన్నిటికీ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. నాకు సింపుల్గా చెప్పాలంటే హార్డ్ డ్రైవ్ ఉన్న ల్యాప్టాప్ ఏమవుతుందంటే స్లో రెస్పాన్స్ రావడం, ఆఫ్ లేట్గా అవ్వడం, ఆన్ లేట్గా అవ్వడం, మీరు ఏదైనా టైప్ చేస్తే కూడా పడవు, అన్నీ ఒకేసారి పడడం, క్రోమ్ ఓపెన్ చేస్తే తిరుగుతూనే ఉండడం, ఈ కాజెస్ జరుగుతాయి ఈ హార్డ్ డ్రైవ్లో. ఇవి మీరు ఎంత ర్యామ్ ఉన్న ర్యామ్కి దీనికి సంబంధం లేదండి. ర్యామ్ గురించి మాట్లాడితే కూడా ఇంకొక వీడియో తీయొచ్చు. మీకు ఏదైనా దాని గురించి డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. ర్యామ్ గురించి కూడా పూర్తిగా చెప్దాం. చాలామంది ఓఎస్ మార్చుకుంటే స్పీడ్ అయిపోతుంది, ర్యామ్ ఎక్కువ వేస్తే స్పీడ్ అయిపోతుంది అనుకుంటారు. ఇది రాంగ్ అండి. దీనికి అడిషనల్గా ఒక ఎస్ఎస్డి ఇతనే యాడ్ చేసుకున్నాడు. ఇది యాడ్ చేస్తే దీని కంపేర్ టు దీని క్యాచీతో ఇది పోలిస్తే చాలా స్పీడ్ ఉంటుందండి. ఏంది సింపుల్గా అంటే దీని మెకానిజం లోపల ఒక సీడీ లాంటిది ఉంటుంది, ఒక ఆర్మ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ఉంటుంది, దీంట్లో మూవింగ్ పార్ట్స్ ఉంటాయి. ఇదంతా పని జరగాలి అంటే తెలుసు కదండి, ఎన్ని చెక్ పోస్టులు ఉంటే అంత లేట్ అవుతా వస్తుంది. దీంట్లో ఏముండదండి, ఒక్కటే చిప్ సెట్ అనమాట. దీంట్లో వచ్చిందంటే డైరెక్ట్గా ఫ్లాష్ డ్రైవ్ ఇది మదర్ బోర్డ్లో రన్ అయిపోతూ ఉంటుంది. సో దీనికి చెక్ పోస్ట్ అనేది ఏమీ ఉండదండి, సింగిల్ చెక్ పోస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. దీని క్యాచీ 30-40 ఉంటే దీని క్యాచీ లీస్ట్ 300 నుంచి ఉంటుంది అనమాట. తెలుసా ఎంత చీప్ ఎస్ఎస్డీగా ఉంటే కూడా 250 నుంచి 300 క్యాచీ మెమొరీ ఉంటుంది, MB అనమాట. ఇదే అండి. స్లోగా ఉందంటే సింపుల్ థింగ్, మీ ల్యాప్టాప్లో హార్డ్ డ్రైవ్ ఉందంటే ఎస్ఎస్డీకి అప్గ్రేడ్ అయిపోండి. 100% ల్యాప్టాప్ 50% ఆఫ్ స్పీడ్తో మీకు పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీకు హీట్ అవుతా ఉంది అంటే బ్యాటరీ కండిషన్ అండ్ మీరు మెయింటైన్ చేస్తున్న కండిషన్ చూడండి. అండ్ దీంట్లో కూలింగ్ పేస్ట్ థర్మల్ పేస్ట్ డ్రై అయిందా లేదా, ఫ్యాన్ క్లీన్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ల్యాప్టాప్ ప్లే చేసే విషయం కూడా సాలిడ్గా ఇలాంటి టేబుల్ లాంటిది ఉన్న చోటనే పెట్టుకోండి, పర్ఫార్మెన్స్ బాగా చేస్తుంది. అలా కాకుండా మీ ల్యాప్టాప్ హీట్ అవుతున్న పర్ఫార్మెన్స్ చేస్తూ ఉందంటే అది ప్రాబ్లం కాదండి, దాని వర్కింగ్ స్టైలే అంతే. మీరేం దాని గురించి కంగారు రావాల్సిన పని లేదు. ఇది ఇంటెల్ ప్రాసెసర్ కాకుండా AMD ప్రాసెసర్ అనుకోండి, ఇంకా ఓవర్ హీట్ అయిపోతుంది, అది ఓవర్ హీట్ అవుతుంది ఇంకదంతే. అయినా సరే మీరేం కంగారు రావాల్సిన పనిలే. మీరు కూలింగ్ పేస్ట్, థర్మల్ పేస్ట్ ఒక 1 ఇయర్కి ఒక పారికో, ఇంకా ఓవర్గా వాడే వాళ్ళైతే 6 మంత్స్ ఒక పారికి మార్చుకోవడం బెటర్. ఈ దుమ్ము కూడా ఏదైనా ఎక్కువగా ఉందా లేదా అని క్లీన్ చేసుకోవడం ఇంకా బెటర్. మీకు ఇదే కాదండి, ఇంకే దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. నాకు తెలిసిన స్టైల్లో ముఖ్యంగా తెలుగులో మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. నాకు దీని గురించి వర్క్లో నేను ప్రొఫెషనల్ అవ్వచ్చు, కానీ ఈ వీడియో ఎడిటింగ్ చేయడంలో, అప్లోడ్ చేయడంలో నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు. ఈ నాలెడ్జ్ మీకు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మమ్మల్ని సపోర్ట్ చేసి బెల్ ఐకాన్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇష్టమైతే మీ అభిప్రాయాన్ని కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.